హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాది ఇంతకుముందు నేను తయారు చేసుకున్న ఇట్లా బీడ్స్ చైన్ అన్ని 3 చైన్లు చేశానండి విడివిడిగా. అవన్నీ తెగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ 3 కలర్స్తోని ఒకటే మల్టీ కలరు చైన్ చేసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను. చూడండి, మొత్తం 3 కలర్స్, ఈ 3 కూడా తెగిపోయాయి. అందుకే ఈసారి కొంచెం కొత్తగా 3 కలర్స్తోని మల్టీ కలర్ చేద్దామనేసి అన్ను. ఈ 3 కలర్లకు ఇలా ఉండాలండి. 3 రింగ్స్, 3 లైన్లు వస్తాయి, 3 కలర్స్. అయితే నేను ముందే అలాంటి 2 ఉండాలండి. అయితే నేను ముందే థ్రెడ్స్ ఎక్కించి పెట్టుకున్నాను, ఈజీగా అవుతుంది అనేసి 3 సూదులకి 3 పెట్టాను. దేని దానికి ఉంటే సూదులు మనం కుచ్చుకోవడం ఈజీగా ఉంటుంది, అందుకనేసి ముందే ఎక్కించి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కుచ్చుకుందామండి. 3 కలర్స్. ఈ రింగుకి 3 లైన్లు ఎక్కించుకున్నానండి. ఇప్పుడు దీన్ని కుచ్చుకోవాలి. 3 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, మనకు ఈజీగా అయిపోతుంది. అందుకే 3 థ్రెడ్స్ పెట్టాను, ఒకేసారి అయిపోతుంది, ఊరికి దారం మార్చుకోకుండా అనేసి. మనం ఫస్ట్ లైన్కి 2 బీడ్స్ కుచ్చుకోవాలండి. ఫస్ట్ దానికి 2 చిక్కుబడకుండా చూసుకోవాలండి దారము. సెకండ్ దానికి 3. లైన్కి 2, సెకండ్ లైన్కి 3, థర్డ్ లైన్కి 4. ఇలా కుచ్చుకుంటే మనకు క్రాస్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పింకి ఇంక ఇక్కడ నుంచి 3 సేమ్ కుచ్చుకోవాలండి. దీనికి 3 కుచ్చాను కదా, ఫస్ట్ క్రాస్గా వస్తుంది కదా, ఇంకా సెకండ్ కూడా అలాగే వస్తుంది. ఇంక ఇప్పటి నుంచి 3 కుచ్చేసుకోవాలి. మన మిడిల్ లైన్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ కుచ్చుకోవాలండి. మిడిల్ లైన్లో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటే 3 కదా, 5 కానీ 6 కానీ కుచ్చుకోవాలి. థర్డ్ లైన్కు 3. ఇప్పుడు గ్రీన్ ఇట్లా ఒకటి తర్వాత మళ్ళీసారి యాష్ కలర్ కుచ్చుకోవాలి. 3 కుచ్చేసాను. మళ్ళీ సెకండ్ లైన్, మనం ఇలా సూదులు పెట్టేసుకున్నాం అనుకోండి, ఊరికే మార్చే పని లేకుండా ఒక్కసారితోనే అయిపోతుంది. చూడండి, క్రాస్గా వచ్చింది కదా, కనిపిస్తుంది. ఇంకా కొన్ని కుచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి, అర్థమైపోతుంది. రెండు వైపులు ఒకేలాగా ఉండేలా చూసుకోవాలండి, ఈక్వల్గా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. గ్రీన్, లైట్ గ్రీన్, పింక్ కలర్.
సింగిల్ సింగిల్ వేసుకొని బోరు కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా 3 కలర్స్తో చేస్తున్నాను. కలర్ చూసుకోవాలండి, లేకపోతే పక్క పక్కన అయిపోతాయి. ఒక కలర్ వచ్చిన దగ్గర ఇంకో కలర్ రాకుండా చూసుకోవాలి. మనం ఒక లైన్ తయారు చేసుకున్నాం కూడా ఇంకో లైన్ కుచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు యాష్ కలర్ వచ్చేసింది, తీసేస్తున్నాను. చూసుకొని కుచ్చుకోవాలండి, లేకపోతే ఇలాగే తీయాల్సి వస్తుంది. ఈ బీడ్స్కి కొంచెం హోలు లా ఉంటుంది కాబట్టి నీడిల్తో మంచిగా ఈజీగా కుచ్చేసుకోవచ్చండి. ఒకటి సన్న సూది దొరక్క నేను లావు సూది ఒకటి పెట్టానండి. కొంచెం లావుది హోలు కష్టంగా ఉంది ఒక్కొక్క దానికి. అదే కొద్దిగా సన్నదా ఉంటే నిడిలు ఈజీగా ఎక్కిపోతుంది. చూసారు కదండి, ఇలాగే క్రాస్గా కనిపిస్తుంది అనుకుంటాను మీకు. చూసారు కదండి, ఇలా క్రాస్గా కనిపిస్తుంది కదా. అన్నీ ఇలాగే కుచ్చేసుకున్నాము. అన్నీ కుచ్చాక మళ్ళీ మీకు ఎలా ఉంటుందో మొత్తం గొలుసు అవుట్ఫుట్ చూపిస్తానండి. మళ్ళీ యాష్ కలర్ కుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి సరిపోయాయండి. అయితే నేను కొంచెం ఫస్ట్ యాష్ పెడుతున్నాను. యాష్ కలరు కొంచెం ఒక 5 పెడతానండి. 5 కానీ 6 కానీ మనకు స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా, బాగుంటుంది అప్పుడు. సెకండ్ది కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్, ఎందుకంటే మనం ఆపోజిట్ మళ్ళీ సేమ్ లెవెల్ కరెక్ట్గా రావాలి కదా, అందుకోసం అనేసి మళ్ళీ గ్రీన్ పెడుతున్నాను. మన గొలుసు అన్నది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ చివర కూడా దీనిలాగా ఈ లింక్ ఉంది కదండి, ఈ లింక్ లాగానే ఇటు కూడా ఒక లింక్ పెట్టుకోవాలి. ఆ లింక్ పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఎంత కావాలనో అంత రింగ్స్ కానీ బుక్స్ కానీ మనం ఇంకొన్ని బీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర లింక్స్ ఉన్నాయి, ఆ లింక్ జాయిన్ చేస్తాను. ఇంకో లింక్ ఉంది కదండి, ఇది కూడా ఇటువైపు జాయిన్ చేసుకొని ముడేసుకోవాలి గట్టిగా. లూజ్ రావద్దండి, లూజ్ రాకుండా టైట్గా ముడేసుకోవాలి. ఈ దారం కూడా చాలా గట్టిగా ఉంటుందండి, వాటర్ ప్రూఫ్, నానదు, కొంచెం టైట్గా ఉంటుంది సిల్క్ థ్రెడ్. ఒక 2-3 ముళ్ళు గట్టిగా వేసేసుకుంటే సరిపోతుంది. సరే కదా, అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఇంక ఇది ఇప్పుడు ఇక్కడికి కట్ చేసుకుని ఒక నీడిల్ తీసేసాను, ఇంకా మిగిలినవి కూడా అలాగే ముడేసుకోవాలి. ఇది సెకండ్ లైన్ కూడా చూసేసుకోవాలి. సెకండ్ లైన్ది ఫస్ట్ లైన్ సెకండ్ దానికి, సెకండ్ది థర్డ్ దానికి వేస్తే మళ్ళీ మనం బీడ్స్ మొత్తం తీసుకొని మళ్ళీ కుచ్చుకోవాల్సి వస్తుంది మొదటి నుండి. అందుకని చూసుకొని రింగ్స్ కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఖాళీగా ఉన్నప్పుడు. ఒకటికి 2 ముళ్ళు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, మన గొలుసు రెడీ అయింది కదా. దీనికి మనం
ఈ తాడు ఫిక్స్ చేద్దాము. దీనికి కొంచెం రింగ్ ఉంటుంది, ఆ రింగుని కొంచెం ఎడం చేసుకొని దీనికి ఒక రింగ్ ఉంటుంది కదా పైన, ఈ రింగుకి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకుని దీంతో కటింగ్లతో గట్టిగా ఫ్రెష్ చేయటం. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా చూడండి మన గొలుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి షార్టీగా ఎంత బాగుందో. నెక్ సింపుల్గా మల్టీ కలర్తోని మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకా ఇన్ని పూసలు మిగిలాయండి, ఇంకొకటి చేసేసుకోవచ్చు. చూసారు కదండి నెక్ చైన్ చాలా బాగుంది కదా, సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అదే బయట తీసుకోవాలనుకోండి 1000-1200 దాకా అయిపోతుంది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇంకా ఇన్ని పూసలు మిగిలాయండి, మనం ఇంకో గొలుసు కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. చూసారండి మల్టీ కలర్తోని మనం 3 స్టెప్పులతోని గొలుసు ఎలా చేశాను, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంట్లో ఉన్న వాటితో కానీ లేకపోతే మీరు బీడ్స్ బయట తెచ్చుకొని అయినా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.